హాయ్ అండి అందరికీ. అయితే ఇప్పుడు నేను చూపించే బ్లౌజులు అయితే ఒకసారి చూడండి. కామన్‌గా మనకు చాలామంది అయితే ఇవి కుట్టించుకుంటా ఉంటారు. అంటే శారీలోని బ్లౌజులు అయితే కాదు, సెపరేట్ పీసులు అయితే కొంతమంది తీసుకుంటా ఉంటారు కదా! వాటికొచ్చేసి కొంతమంది అయితే లైనింగ్ ఏస్తా ఉంటారు. కొంతమంది అయితే కామన్‌గా అలాగే కుట్టించుకుంటారనమాట. అంటే కొంచెం ఎక్కువ రోజులు రావాలన్నప్పుడు మాత్రం ఇలాంటి పీసులు అయితే తీసుకుంటా ఉంటారు. నేను ఇలాంటి పీసులకొచ్చేసి లైనింగ్ అయితే అస్సలు వాష్ చేయననమాట. అంటే నీళ్ళలో తడపను. అలాగే డైరెక్టు బ్లౌజ్‌కే అంటే క్లాత్‌కే కుట్టేస్తాననమాట. అది ఎందుకంటే ఇలాంటి పీసుల్లో గూడా కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి. అయితే ఇప్పుడు నాకు వీళ్ళిచ్చిన పీసెస్‌లో మాత్రం కాటన్ మిక్స్ అయిందనమాట. కాటన్ ఉంది. ఇది ఏమైతదంటే మనం లైనింగ్ వాష్ చేసిన తర్వాత దీనికి జాయింట్ చేసి కుడతా ఉంటాం గదా! కుట్టినప్పుడు వాళ్ళు వేసుకున్నాక వాళ్ళొకసారి వాష్ చేసిన తర్వాత లైనింగ్ వచ్చేసి బయటకొస్తా ఉంటది. పైన క్లాత్ వచ్చేసి పైన చాలా టైట్‌గా అయిపోయి మీదికి పోతా ఉంటదనమాట. అందుకని మనం ఎప్పుడైనా సరే ఇలాంటి క్లాత్‌లకొచ్చేసి లైనింగ్ వాష్ చేయకుండా అలాగే డైరెక్ట్ కుట్టేసినప్పుడు మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తది. అయితే ఏందంటే ఇదే పీసుల్లో కొన్ని పీసులకు అంటే కొంచెం పాలిస్టర్ అలాంటిదైతే మిక్స్ అయ్యి ఉంటది. కొన్ని షైనింగ్ క్లాత్‌లు అంటే కొంచెం పట్టు క్లాతుల్లాగా గూడా వస్తాయి. అలాంటి వాటికైతే నేను చెప్పట్లేదండి. ఓన్లీ కాటన్ మిక్స్ అయిన వాటికి మాత్రమే ఇలాంటి పీసులు రూ. 100, రూ. 80 లాగా అమ్ముతారు గదా! ఆ పీసులైతే తెచ్చి ఇచ్చి లైనింగ్ ఏయమంటారు గదా! అలాంటి క్లాత్‌లకు మాత్రమే నేను చెప్తున్నాననమాట. ఇలాంటి వాటికి మనం వాష్ జేయకుండా బ్లౌజ్ గనక కుట్టినట్టయితే పైన క్లాత్ అయినా ఏదైనా సరే అటు ఇటు పోకుండా ఉంటది. అయితే ఇదొచ్చేసి సారీ పీస్ అనమాట. సారీకైతే ఖచ్చితంగా లైనింగ్ అయితే వాష్ చేసి ఏస్తాను. ఆ మిగతా పీసులొచ్చి మాత్రము అవి వాళ్ళు సెపరేట్ ఇచ్చారనమాట. కొనుక్కున్నారు డైలీ వేర్‌గా ఏసుకోవడానికి. మీకెవరికైనా యూజ్ అయితదనిపిస్తే షేర్ చేయండి, లైక్ చేయండబ్బా!